హలో, నమస్తే అండి. ఈ బుక్ ఏమిటి అనుకుంటున్నారా? ఇది సేవ్ సాయిల్ మూమెంట్. అప్పుడు సద్గురు 100 రోజులు బైక్ జర్నీ చేశారు కదా. అన్ని దేశాల ప్రతినిధుల్ని ఒప్పించి సాయిల్ పాడైపోయింది, దాన్ని ఎలా బాగు చేసుకోవాలనే విషయాలు మాట్లాడడానికి 100 రోజులు బైక్ జర్నీ చేశారు మా అమ్మగారు, నాన్నగారు. తర్వాత ఈషా ఫౌండేషన్ గురించి రాశాను. ఇది అబౌట్ ద ఆర్టిస్ట్, నా గురించి అన్నమాట. తర్వాత ఇలా ప్రపంచం మొత్తంలో ఉన్న మట్టి పాడైపోయిందనే విషయం సద్గురు గమనించి అందరి దేశాల అధినేతలతో మాట్లాడి ఒప్పించడానికి 100 రోజులు బైక్ జర్నీ చేశాను. అప్పుడు నేను ప్రతిరోజు ఒక పెయింటింగ్ చేసి ఇలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సద్గురువుకి అభినందనలు తెలుపుతూ. రాళ్లల్లో, రప్పల్లో, కొండల్లో, కోనల్లో ఎలాగో తిరిగారు బండి మీద. ఇది మట్టే ఏడుస్తున్నట్టుగా మనకన్నీ ఇలా భూమిలోంచి వస్తాయి కదా, కాయలు, ఫ్రూట్స్ అన్నీ తినేవి, అవన్నీ ఇలా ఎలా చేస్తే సాయిల్ని సేవ్ చేసుకోవాలి అన్నట్టుగా ప్రతిరోజు ఒక బొమ్మని, ఒక పెయింటింగ్ని, ఒక డ్రాయింగ్ని నేను అలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అన్నమాట. డే 1, డే 3, డే 3, ఆ 4 అలా పెట్టుకుంటూ. ఇది శివలింగానికి పాము వచ్చి సేవ్ సాయిల్ అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు. ఫ్లెమింగోస్ చక్కగా ఆడుకుంటున్నాయి కదా, అవన్నీ అలా ఆనందంగా ఉండాలంటే అంతా ఇకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి కదా. ఇలా పీకాక్ కూడా అడుగుతున్నట్టు. రైతు ఆయనే కదా మనకన్నీ బియ్యం, పప్పులు, కూరలన్నీ పండించి అందించేది. ఇది ఏనుగు కూడా అడుగుతున్నట్టు సేవ్ సాయిల్ అని. ఇది భూమిని ఎలా మన వెట్ గార్బేజ్ని భూమిలో పాతి పెడితే భూమి సారవంతం అవుతుంది అన్నట్టు. ఇక్కడ పాము మళ్ళీ ఈ వేళ్ళు బలంగా ఉంటే ఫ్రూట్స్ బలంగా వస్తాయని గౌతమ బుద్ధుడు. ఎవరైనా ఈ మట్టిలో పుట్టి మట్టిలో చనిపోవలసిందే కదా. మట్టి గురించి ఈ పెన్సిల్ కూడా మనకి మట్టి నుండే వస్తుంది కదా, చెట్టు నుండి. వినాయకుడు, టొమాటోలు వేళ్ళు బాగుంటే ఆకులు కూడా కనిపించినంతగా కాయలు కాస్తాయి అన్నట్టు. చెర్రీ బ్లాజమ్స్. బర్డ్ హాయిగా హ్యాపీగా ఉంది కదా ఇక్కడ. రుద్ర శివుడి కోపం వచ్చి సాయిల్ని సేవ్ చేయండి అని అడుగుతున్నాడు అన్నట్టుగా అలా అన్నమాట. ఈ చేపలు మనం చెత్త అంతా వేస్తూ ఉంటే ఫిష్లన్నీ చనిపోతున్నాయట. గార్బేజ్ అంతా బయటికి తెస్తుంది అది. కృష్ణుడిని అడిగాము. ఇలా చెట్టును నరికేసినా కానీ అది వేరే చోట చిగురేసి మనకి మళ్ళీ ఫుడ్ ఇస్తున్నట్టు. మట్టే ఏడుస్తుంది వాళ్ళ అమ్మని పట్టుకుని, అంతా పాడైపోయిందమ్మా మట్టి అని. ఓకే, ఇది శివుడు. ఇది ఆకుకూరలు అవి తింటే గుండెకి బలం వస్తుందని ఈ పాము తనకి చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మాయికి, సేవ్ సాయిల్ అని. ఇవి క్యాటర్ పిల్లర్ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాయి. మళ్ళీ పాము వచ్చేసింది కదా. ఈ బోనాలు, బతుకమ్మలు అన్నీ కూడా సేవ్ సాయిల్ గురించి. 50 రోజులు అయిపోయింది జర్నీ. ఈ బర్డ్, దాని పేరు ఏమిటి, బర్డ్ పేరు శాండ్ పైపర్. క్యామెల్స్ కూడా ఇలా సీనరీలో నేల, నీళ్లు అన్నీ ఉన్నాయి కదా. పక్షులు యోగా చేస్తూ మెడిటేషన్. ఇలా కొన్ని నేను సద్గురు యాత్ర గురించి వేశాను. కొన్ని టైంలో కొన్ని రోజులు నాకు కుదరకపోతే ఇంట్లో ఇది క్యాటర్ పిల్లర్. ఇంట్లో ఉన్న పెయింటింగ్స్కి మ్యాచ్ చేసి పెట్టాను. ఇది తేనెటీగలు కష్టపడుతున్నాయి. ఏనుగు. ఇది కాటన్ ఫ్లవర్. టెక్స్టైల్స్ బిజినెస్ మొత్తం కాటన్ ఫ్లవర్ మీదే ఆధారపడి ఉంది కదా. ఇలా మట్టి, నీరు, గాలి అన్నీ కావాలి భూమికి. ఇది బర్డ్స్. ఇలా భూమిలో కాసేవి, భూమిపైన కాసేవి అంతా సేవ్ సాయిల్ వల్లే కదా. సాయిల్ని సేవ్ చేస్తేనే కదా. 75 డేస్ అయిపోయింది అప్పుడే. ఇది సూర్యుడు, మట్టి, నేల, చెట్లు అలా నాకు తోచినట్లు వేశాను. చెట్లు నరకద్దు అని, భూమి మొత్తం కాపాడమని. హంసలు, పక్షులు ఇలా అన్నీ కూడా మనం మట్టిని పరిరక్షిస్తేనే అవన్నీ హ్యాపీగా ఉంటాయి, మనకి బాగుంటుంది. ఇలా క్యాక్టస్ నుండి కూడా మనం మెడిసిన్స్ బోల్డ్ తయారు చేసుకుంటున్నాం కదా, ఏది వృధాగా పోవట్లేదు. ఇది ఇషాలో మనకి దాన్ని ఏమంటాం, భిక్షాహాల్లో సీన్. ఫుడ్ లేకపోతే, సాయిల్ లేకపోతే ఫుడ్డే లేదన్నట్టుగా ఆ రోజు చేసింది. తర్వాత ఇది ప్రపంచ దేశాలన్నీ భూమి సారంగా లేకపోతే మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. అలా ఈ నీడ ఇవ్వాలని, చెట్లే నీడనిస్తాయి కదా. కుంకుడికాయ చెట్టు, ఇది కూడా మనకు బోల్డంత యూస్ఫుల్. మనకి షాంపూలు, సోప్స్ అదే కదా ఇస్తాయి. ఈ పాప కూడా ఐ కెన్ సేవ్ సాయిల్, ఐ కెన్ ఈట్ వెల్ అంటుంది. ఇది లాస్ట్ డే, ఆఖరి రోజున కంగ్రాచ్యులేషన్స్ సద్గురు. ఇలా నేను ప్రతిరోజు ఒక బొమ్మ వేసాను అనమాట. అది 93 రోజులకి అయిపోయింది. 100 రోజులు అనుకున్నారు కానీ ఎందుకనో 100 రోజులు చేయలేకపోయారు. 93 రోజుల్లో సేవ్ సాయిల్ జర్నీ పూర్తయింది. నేను వేసిన ప్రతిరోజు వేసి ఇన్స్టాలో పోస్ట్ చేసిన బొమ్మలన్నీ ఇలా బుక్లా వేయించుకున్నాను. నచ్చిందా మీకు?
థ్యాంక్ యూ.